Jungle. హాయ్ అండి, నేను మీ అమరకృష్ణ పగడాల ఆల్ ఇన్ వన్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మనకి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ వాకిన్ ఆన్ 19th May 2024 బిఎస్సి బి ఫార్మసీ ఎంఎస్సి ఎం ఫార్మసీ అని చెప్పేసి మనకి ఎంఎస్ఎన్ నుంచి లేటెస్ట్గా రావడం జరిగింది. దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ క్యూసీ అయితే ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ బీ ఫార్మసీ ఎంఎస్సీ ఎం ఫార్మసీ అడుగుతున్నారు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 2 to 8 years అయితే ఎక్స్పీరియన్స్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి అయితే క్లియర్గా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అయితే ఇవ్వడం జరిగింది. పోస్ట్ ఆఫ్ డేట్ చూసుకుంటే 6/5/24 అయితే ఈ యొక్క పోస్ట్ అయితే రావడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎప్పటిలాగానే ద సెలక్షన్ విల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా ఈ యొక్క ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఫేస్ టు ఫేస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే డీటెయిల్స్ మనం ఇక్కడ వచ్చేసి డిపార్ట్మెంట్ క్వాలిటీ కంట్రోల్ ఫార్ములేషన్ అయితే ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ బీ ఫార్మసీ ఎంఎస్సీ ఎం ఫార్మసీ అయితే ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 2 to 8 years అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి క్లియర్గా చూడండి. డిపార్ట్మెంట్ క్వాలిటీ కంట్రోల్ ఫార్ములేషన్. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వర్క్ లొకేషన్ చూసుకుంటే ఎంఎస్ఎన్ఎఫ్ టు కొత్తూరు అయితే ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ డేట్ చూసుకుంటే 19/5/24 అయితే ఇంటర్వ్యూ ఉంటుందని చెప్తున్నారు. ఇక ఇంటర్వ్యూ టైం చూసుకుంటే 9 AM to 2 PM వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఒకసారి అయితే ఇంటర్వ్యూ లొకేషను ఇంటర్వ్యూ డేటు టైము క్లియర్గా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనం ఇక్కడ వచ్చేసి వెన్యూ ఇచ్చారు. ఒకసారి వెన్యూ చూసుకుంటే అంటే ఇంటర్వ్యూ వెన్యూ చూసుకుంటే ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వే నెంబర్ 10 and 11 వైట్ ఫీల్డ్ కొండాపూర్ హైదరాబాద్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ మార్క్ ఇచ్చిన ఒకసారి ల్యాండ్ మార్క్ చూసుకుంటే రామాలయం టెంపుల్ బ్యాక్ స్ట్రీట్ అని ఇచ్చారు. అదే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారండి. ఒకసారి అయితే ఈ యొక్క నెంబర్ కాల్ చేసి మీ యొక్క డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోండి. ఇక ఫైనల్గా డీటెయిల్స్ చూసుకుంటే క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ అప్డేటెడ్ రెజ్యూమ్, ఇంక్రిమెంట్ లెటర్, పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్, సర్టిఫికేట్స్, ఆధార్ అండ్ పాన్ కార్డ్. ఇక ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో తప్పకుండా ఇక ఇచ్చిన కొన్ని డాక్యుమెంట్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.